ఏంటి కలగంటున్నావా? కనడం కాదురా, కాల్చి చంపేశాను నలుగురిని. సఫక్. ఎవరినని అడగవా? అడగబో చెప్పవా? తప్పదా? పైనున్నోళ్ళనే. నీ కొంచెం సీన్ లేదు కానీ అమ్మ పిలుస్తుంది పో. పోకపోతే ఎక్కడ పోతావు తెలుసు కదా. తెలుసు. పైకి వస్తున్నా. వచ్చేది పైన వాళ్ళు ఉన్నారు, అద్దిస్తారేమో కనుక్కోండి. వెళ్ళి అదే పని మీద వెళ్ళబోతుంటే వెనక్కి పిలిచి వెళ్ళండి. ఈవేళ ఆళ్ళు నేను తేలిపోవాలి. ఏరిళ్ళు రే అమావాస్య చంద్రులారా, ఎక్కడ తెచ్చారా? ఇక్కడ. ఎరా అద్దె డబ్బుల కోసం అప్పులాడిలా చెప్పట్టుకు తిరుగుతుంటే గప్పాలు కొట్టి నా నోట్లో అప్పాలు పెట్టి నన్ను వెర్రి పప్పని చేసి ముప్పు తెప్పలు పెట్టి కప్పల్లా తప్పించుకు తిరుగుతారా? అల్లాటప్పగా ఉందా? రాత్రి 12 దాటందే లోపలికి రారు, పొద్దున్న 5 దాటితే గదిలో ఉండరు, తలుపుకి తాళం వేస్తే కిటికీ వచ్చలు చేస్తారు. అసలు ఏమనుకుంటున్నారా మీరు? నా 4 నెలల అద్దె ఎప్పుడు ఇస్తారా? మిమ్మల్ని గోనెల్లో కట్టి హుస్సేన్ సాగర్ లో తొయ్యా. రేయ్ నేను దేనికైనా తెగిస్తాను రా. ఏం చేస్తానని అడగమే. ఏం చేస్తావు? మీకు కాళ్ళు పట్టుకుంటారు. డబ్బులు ఇచ్చేసి ఖాళీ చేయండి బాబాయ్. 2 రోజులు ఇచ్చేస్తాం బాబాయ్. మీ అద్దె మీకు పూల్లో పెట్టిస్తాం బాబాయ్. నువ్వుల్లో పెట్టివంటరా నేను చచ్చాక. పువ్వులు వద్దురా, నా డబ్బులు నాకేమంటరా. నా పెళ్ళంటే ఆర్చర్ తట్టుకోలేకపోతున్నాను రా. ఈ అద్దె డబ్బులు నా 6 అడుగుల గొయ్యి కోసం వచ్చిందిరా. రే మీ పేర గుళ్ళు అర్చన చేయిస్తాను రా. బాబాబు నా అంతము యాత్ర చేయకండి రా, మీకు దండం పెడతా. ఎంత మాట బాబాయ్, నీ బాధ మా బాధ కదా బాబాయ్. కూర్చో. అవును బాబాయ్, కూర్చో బాబాయ్. నీ గుండె తిట్టు చేసుకోవాలి బాబాయ్. రే చేతనైతే పావలకి చిల్లర మార్చండి రా, నన్ను మార్చకండి రా. మీరు ఓకే అంటే మీకు డబ్బులు వచ్చే ఒకే మార్గం నేను చెప్తాను. ఏంటని అడగరా? బాబాయ్ ఈ శివరాత్రికి జాగరణ చేయాలా? నదనం చేయాలరా. నువ్వు చెప్పు బాబాయ్, ఆవేశం వద్దు. ఈ శివరాత్రికి మన కాలనీలో ఒక ప్రోగ్రాం ఉంటుంది. ఏం ప్రోగ్రాం అని అడిగావా? అడిగాను. అయితే సరే, పెద్దాపురం పాపలతో రికార్డింగ్ డాన్స్ ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాం లో మీరందరూ పార్టిసిపేట్ చెయ్యాలి. ఎందుకని అడిగావా? అడగను. ఎందుకని? నువ్వు చెప్తావని. అయితే సరే, మీకు డబ్బులు వస్తాయని, అవి నాకు ఇస్తారని, మన అద్దె బాకీ తీరిపోతుందని ఏమంటారని. అంతా బాగుంది గాని ఈ విషయం కాట్రాజుకి తెలిస్తే ఒకరు కదా మధ్యన. వీడి గురించి మనందరూ సీరియస్ గా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏం నొక్కుతున్నావురా నీ అయ్యా? పైన బాగానే నొక్కుతున్నావురా, మరి కింద కాళ్ళ సంగతి ఏంటి? ఏం పిసుకుతున్నావురా? అమ్మ తోడు అడ్డంగా పిసికేస్తున్నావురా. నరాలకి జనాలు వచ్చినట్టుంది. అన్నా ఎవడ్రా? అబ్బే నేను కదన్నా, ఎవడో ఒకటి చెప్పండి బే. చెప్ప అన్నా, అది శివరాత్రికి మన కాలనీలో డాన్స్ ప్రోగ్రాం ఉంది కదా, అందులో. అంటే నేను డాన్స్ చేయాలరా? మేము పెద్దాపురం పాపలు. చేసుకోండి. మిమ్మల్ని మాట్లాడుదామని. మాకున్న పెద్ద దిక్కు నువ్వే కదన్నా, అందుకని. అంత బాగా చేస్తాదిరా డాన్స్? ఇప్పుడు వచ్చే హీరోల కంటే బాగానే చేస్తారులే. ఎందుకని అడగవేంటి? ఏదో టంగ్ స్లిప్ అన్న. అన్న పాపలకు మన గురించి చెప్పండి. ఓకేనా? నువ్వు పిసుకోద్దా. బయటను పెద్దాపురం కన్య జవాన్ని నొక్కే పుగ్గలు తాకే పంపులు కన్యాపురం కందిపోవాలి. కళ్ళనిషా తెచ్చనషా ఒంటసగా ఆగదుగా. కళ్ళనిషా తెచ్చనషా ఒంటసగా ఆగదుగా. చీకటిలో చెయ్యి మదా ఆరై సోకును పారై బయటను పెద్దాపురం కన్య జవాన్నే. నొక్కే పుగ్గలు తాకే పంపులు కన్యాపురం కందిపోవాలి.
పట్టనా ఎందుకనో కోరికతో తడబడుతున్నా చీకటైతే వేదన సెగలు రేగే తనువునా తోడుకని నీడకని వెతుకుతూ ఉన్నా ఎందుకే చంద్రకళ ఒంటిగా ఉండవా కంటగా ఉండమిక చింతలే ఉండవిక నువ్వు రడే నేను రడే ఒళ్ళు బడే రెచ్చబడే ఉండే సడే ఉలికి పడే ఒంటినిలా ఒక్కటిగా కలిపి బాబు ఆరై సుకును పారై పైటను పెద్దపురం కన్య జవాన్ నొక్కై బుగ్గలు తాకై బొంపులు కన్యాపురం కందిపోవాలి హే హే ఎప్పుడో గాలి కలా వదిలినా ఇష్టపడి వచ్చినోడిని దోగొడుతున్నా ఊరినే వీడినా పేరు కూడా మరచిన ఎవ్వరెలా పిలిచినా ఊకొడుతున్నా పొద్దులే చాలు ఇక భారమే మోయకిక నేను నీ తోడునిక నువ్వు నా నీడవిక దిగ్గుపడే చిన్నదిలే నచ్చనులే నెచ్చనులే నవ్వులనే రువ్వెనులే కౌకిలికే వచ్చనులే తెరవు అబ్బా ఆరై సుకును పారై పైటను పెద్దపురం కన్య జవాన్ నొక్కై బుగ్గలు తాకై బొంపులు కన్యాపురం కందిపోవాలి అరెరెరెరెరె టీ నా చేదవా హోటల్కి వచ్చి టీ తాగితే డబ్బులు అయిపోతాయని ఇంటి దగ్గర నుండి టీ తెచ్చుకొని తాగుతున్నావు. కనీసం పేపర్ కూడా తెచ్చుకోకుండా దొంగలా ఎలా చదువుతున్నాడో చూడు. గుడి మెట్ల మీద మరమరాలు ఏరుకునే ఫేసు వీడును. కళ్ళు కనపట్లేదా? నాకు కనపడుతున్నాయి. పక్క పేపర్లో నీకు కనపడుతున్నాయా లేదా? రాజు అవును రాత్రి పెద్దాపురం పాపలు అలా అదరగొట్టేసిరేట్రా? కాదు రే అలా రెచ్చిపోయారేంట్రా? కాను రే మా వాళ్ళు కూడా తక్కువ తినలేదు. అవునవును అన్నట్టు రే మా వాళ్ళు డబ్బు లేవురా అయ్యిద్దామని వెళ్తున్నానండి. అలాగా? అవును మరి వెళ్ళిరా. అలాగా అలాగా ఎందుకని అడగమే? ఎందుకంటే రాత్రి అంతా నిద్రలేక పడుకున్నారు. అలాగా ఓ పంచే అవి ఇచ్చేలాగా. జ్యోతి జ్యోతి చూడవే ఎందుకు పనికిరాని వెండి అన్నావు కదా, ఇప్పుడు చూడు లింగం తెలివితేటలు. ఏంటి కొంపలంటూ పోయేటట్టు గావకాకులు ఏంటి? కొంపలంటుకు పోవడం కాదే పెచ్చమోహం. మన కొంపలో ఉంటున్న వాళ్ళ దగ్గర నుంచి అద్దె వసూలు చేశా. ఎలా అడగమే? నిన్న రాత్రి జరిగిన డాన్స్ ప్రోగ్రామ్ లో వీళ్ళ చేత తై తెక్కలాడించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు పిండా. మొరటి కౌగిల్లో పేసరైపోయేలా ఉన్నాను. కాదు మనీ కౌగిలి. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? మీ అమ్మకి మొగుడు కంటే మనీ ఎక్కువ? ఇప్పుడే చెప్పింది కదా మళ్ళీ చూపిస్తావా? అమ్మా అమ్మ వద్దు. నేను అడిగింది కౌగిలి కాదు డబ్బులు. ఆగవే ఈ డబ్బులు పైకెళ్ళి వాళ్ళకి చూపించి వస్తాను. ఎందుకని అడగవే? ఎందుకు? నేనెంత తెలివైన వాడినో వాళ్ళకి కూడా తెలియాలి కదా. ఆహా ఈ మధ్యన మీకు ఎన్ని తెలివితేటలు వచ్చేస్తున్నాయి. వెళ్ళండి. తిరిగి వస్తావా? రే రాజు, రే దాసు, రే పోగు. ఏంట్రా ఆగేది? నీ అబ్బా ఎవరాది? అబ్బని కాదురా అబ్బ తమ్ముణ్ణి. బాబాయ్ నువ్వా? చెప్పాం కదా బాబాయ్ పొద్దున్నే డబ్బులు పువ్వులో పెట్టిస్తామని. పూలు ఇంకా రాలేదు బాబాయ్. నువ్వు వచ్చేసావు. రాలేదురా. మరెవరు వచ్చారని అడగరే? మరెవరు వచ్చారు బాబాయ్? ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్. ఆడెందుకు వచ్చాడు? ఆగా ఎందుకు వచ్చాడని అడగరే అని అడిగానా నేను? ఇప్పుడు అడుగు బాబాయ్. ఎందుకు వచ్చాడని అడగరే? ఎందుకు వచ్చాడు బాబాయ్? డబ్బులు ఇవ్వడానికి. ఎంత అడగరా? ఎంత బాబాయ్? 5,000. 5,000? 4 నెలల అద్దె కరెంటు బిల్లు 4,000 పోను 1,000 రూపాయలు మిగిలే. ఈ 1,000 రూపాయలు వచ్చే నెల అద్దెకి అడ్వాన్స్ గా ఉంచుకుంటున్నాను. దీర్ఘాయుష్మాన్ భవ. నీ దీవెనలు తగలయ్యా. నువ్వు మహాత్ముడి బాబాయ్. నువ్వు గౌరవనీయుడు బాబాయ్. నువ్వు కీర్తిశేషుడు బాబాయ్. ఏదో మీ అభిమానం రా. ఆ డబ్బులు ఇటీ బాబాయ్. ఆ డబ్బులు పూల్లో పెట్టి ఇస్తామని చెప్పాంగా. మా మాట మీద మమ్మల్ని నిలవండి బాబాయ్. అదే బాబాయ్ ఆ డబ్బులు తీసుకొని గుడికి వెళ్ళి పూజ చేయించుకొస్తాం. ఓహో మొదటిసారి ఇంత డబ్బు సంపాదించాం కదా, గుడికి వెళ్ళి పూజ చేయించి ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించాలి కోరుకుందని మా వాడి ఉద్దేశం. అంతే బాబాయ్. చాలా మంచి ఆలోచన. ఇదిగో 5,000.
ఆగండి, ఈ 10 రూపాయలు కూడా తీసుకోండి. ఆగండి, ఎందుకని అడగరే? ఎందుకు బాబాయ్? మరి పూజకి కొబ్బరికాయ పూలు కొనరా? 5,000 ఉన్నాయి కదా బాబాయ్. అదే మరి, ఆ 5,000కి బొక్కెడితే చివరికి నాకు మిగిలేది చెప్పే కదా, అందుకే ఈ 10 రూపాయలు. థ్యాంక్ యూ బాబాయ్. తొందరగా వచ్చేయండి, కొబ్బరి చెప్ప పూలుతో సహా. అలాగే